సూర్య స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. ఇక గగన్ భూమిని భుజంపై వేసుకొని, భూమి నువ్వు కనుక లేకపోతే నేను ఎప్పుడో వాళ్ళ సంగతి చూసేవాణ్ణి. ఇప్పుడు నువ్వు నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఇప్పుడు నా ప్రాణం కంటే ముందుగా నీ ప్రాణాలు నాకు ముఖ్యం భూమి. నేను నిన్ను కాపాడుకుంటాను భూమి. వాళ్ళ అంతు చూస్తాలి అని గగన్ అనుకుంటూ భూమిని తీసుకువెళ్తూ ఉంటాడు. శరశ్చంద్ర సూర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ సౌండ్కి సూర్యకి మెలకువ వస్తుంది. ఏంటి సూర్య, ఆ గగన్ గాడు దొరికాడా? నా కూతురు భూమి క్షేమంగా ఉందా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. లేదు సార్, ఆ గగన్ గాడు దొరికాడు, మళ్ళీ తప్పించుకుని పారిపోయాడు. కానీ మీ కూతురు భూమిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. మీ కూతురు భూమి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. గాయాలు అయిపోయాయి, బ్రతుకుతుందో లేదో డౌటే. అయినా కూడా ఆ గగన్ గాడు ఎందుకు బ్రతకనిస్తాడు నీ కూతుర్ని? మీరు త్వరగా వెళ్తే మీ కూతురు మీరును కాపాడుకోవచ్చు. మీ కూతుర్ని మీకు దక్కనివ్వకూడదని వాడు చాలా కక్ష కట్టాడు. కాబట్టి త్వరగా వెళ్ళి కాపాడుకోండి అని సూర్య గగన్పై లేనిపోని మాటలు చెప్పడంతో, లేదు, ఆ గగన్ గాడి అంత చూస్తాను, నా కూతుర్ని కాపాడుకుంటాను, ఆ గగన్ గాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను అని శరశ్చంద్ర ఫోన్ పెట్టేసి వెతకడానికి వెళ్తాడు. దారిలో రక్తపు మరకలు ఉంటే ఆ మరకలు ఆధారంగా శరశ్చంద్ర గన్ పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇంకోవైపు సూర్య కూడా తన రివాల్వర్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక గగన్ ఏడుస్తూ భూమిని తీసుకువెళ్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఎదురు వస్తారు. తాత, నా భూమిని కాపాడుకోవాలి, ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా, అడ్రస్ చెప్పండి, నేను తీసుకువెళ్తాను అని గగన్ అంటే, అదిగో బాబు, అక్కడ జలపాతం కనిపిస్తుంది, అది దాటి అటువైపుకు వెళ్తేనే నువ్వు ఏ ట్రీట్మెంట్ అయినా హాస్పిటల్ అయినా చూడొచ్చు. కానీ ఇక్కడ పక్క అయితే ఏమీ లేవు బాబు అని చెప్పడంతో, అయ్యో, నేను నా భూమిని కాపాడుకోవాలి, ఎంత కష్టమైనా సరే ఆ జలపాతం దాటి వెళ్తాను అని గగన్ అనుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. అలా గగన్ భూమిని తీసుకువెళ్తూ ఉంటే శరశ్చంద్ర కనిపెడతాడు. రివాల్వర్ని గురిపెట్టి, రేయ్ గగన్గా, నువ్వు నా కూతురికి చేసిన అన్యాయానికి నేను నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ నా బుద్ధి చూడు, నేను నిన్ను కాల్చాలనుకోవటం లేదు. ఎందుకంటే నా మనసు అంగీకరించట్లేదు. కానీ నా కూతురికి చేసిన అన్యాయం ఉంది చూడు, నేను నిన్నైతే క్షమించను. ఏంటో నా లాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు ఎందుకు తగులుతారో. నా కూతురు కోసమైనా నేను నిన్ను చంపాల్సిందే అని మళ్ళీ గన్ని గురిపెడుతూ ఉంటాడు. అలా శరశ్చంద్ర షూట్ చేద్దామని అనుకుంటూ ఉంటే మళ్ళీ షూట్ చేయలేక కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. సరిగ్గా శరశ్చంద్ర వెనకాల సూర్య నించొని షూట్ చేస్తూ ఉంటాడు. గగన్ వీపుకి బుల్లెట్ తగులుతుంది. దాంతో గగన్ కుప్పకూలిపోతూ ఉంటాడు. అయినా కూడా తీసుకువెళ్దామని భూమిని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా భూమిని తీసుకువెళ్ళలేక అక్కడ ఉన్న చెట్టు దగ్గర పడుకోబెడతాడు. శరశ్చంద్ర ఇదంతా చాలా బాధగా చూస్తూ ఉంటే సూర్య మాత్రం నవ్వుతూ చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక గగన్ భూమితో గడిచిన జ్ఞాపకాలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి భూమి అని చెర్రీతో గగన్ చెప్పిన మాటలు, భూమి ఐ లవ్ యూ అని గట్టిగా కేకలు పెడుతూ చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నీకు మీ నాన్న ప్రేమ దక్కాలంటే నేను ప్రాణాలతో ఉండకూడదు భూమి అని గగన్ మనసులో అనుకుంటూ స్పృహలో లేని భూమిని చూస్తూ అలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడంతా తడిగా బంకమట్టి ఉండటం వల్ల గగన్ జారిపోతూ ఉంటాడు. అలా గగన్ భూమిని చూస్తూ ఆ జలపాతం లోయలో పడిపోతూ ఉంటాడు. భూమి అని అరుస్తూ కేకలు పెడుతూనే పడిపోతూ ఉంటాడు. శరశ్చంద్ర కూడా చాలా బాధగా కన్నీళ్లు పెడుతూ గగన్ని పడిపోతూ ఉంటే అలా చూస్తూ ఉంటాడు. అయితే సూర్య మాత్రం చాలా పైశాచికంగా, రే గగన్గా, నేను నా చేతులతో నీ ప్రాణాలు తీయాలనుకున్నాను, నువ్వు నన్నే కొడతావా? నా కళ నెరవేరిందిరా, ఇది అపూర్వ గారి అదృష్టమో నా అదృష్టమో నాకు తెలియదు, కానీ నా చేతుల్లోనే నీ ప్రాణాలు పోయాయి. రే, నా కళ నెరవేరింది, నా చేతులతోనే షూట్ చేసేసాను అని పైశాచికంగా నవ్వుతూ ఉంటాడు.